సో ఇప్పుడు మనం హాజీపూర్‌లో ఉన్నాం. ఇక్కడ హాజీపూర్‌లో ఎందుకున్నామంటే ఏదైతే బస్సు ప్రమాదంలో ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి భార్య, భర్త ఇద్దరు కూడా చనిపోయారు. వాళ్ళ పేర్లు బందెప్ప, లక్ష్మి. వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళున్న ఇల్లే ఇది. సో ఆ ఇద్దరు కూడా ఈరోజు అనాథలైపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే తల్లిదండ్రులు కోల్పోయి నిరాశ్రయులై ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అక్కడ కేవలం ఒక పెద్దమ్మ, ముసలామ, ఆమెకి వాళ్ళ అమ్మమ్మ అనుకుంటా ఆవిడ. తర్వాత ఊరి పెద్దలందరూ కూడా వచ్చారు. సో వీళ్ళందరికీ కొండంత ధైర్యం ఇవ్వడానికి వీళ్ళందరూ కూడా ఊరు నుంచి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న లీడర్లు కావచ్చు, ఊరి నుంచి సంబంధించినటువంటి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కానీ బట్ పోయిన వాళ్ళ ప్రాణాలను అయితే మనం తీసుకురాలేం. చిన్న పిల్లలకి ఇద్దరికి తల్లిదండ్రులు లేని లోటు మనం ఈ జన్మలో తీర్చలేని పరిస్థితి. సో మరి ఇద్దరు ఆడపిల్లలే. ఆ ఇద్దరు ఆడపిల్లల్ని హక్కును చేర్చుకుని మరి వాళ్ళకి మంచి భవిష్యత్తు అందించడానికి ఎవరైనా ముందుకు వచ్చారంటే మన అన్న రమేష్ అన్న గారు ఇక్కడ ఉన్నారు. అన్న చాలా మంచి హృదయంతో మరి ఇద్దరు ఆడపిల్లల్ని హక్కును చేర్చుకుని ఇప్పుడే గ్రాసరీస్ అన్నీ కూడా తీసుకొచ్చారు. బియ్యం, నిత్యావసర సరుకులన్నీ కూడా తీసుకొచ్చారు. పిల్లలిద్దరికి చదువు కూడా చెప్పించడానికి ముందుకు వచ్చారని కొంత ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. అది నిజమా కాదో సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఏంటన్న పరిస్థితి? మన పిల్లలు భవిష్యత్తు వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఇద్దరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఇద్దరు నిరాశ్రయులు అయిపోయారు. ఏంటి వీళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక సంఘటన అది ఊహించనిది. ఇవాళ శివలీల అండ్ భవానీ ఇద్దరు కూడా తల్లిదండ్రులు లేకుండా కనీసం వాళ్ళకి సంబంధించిన చుట్టాలు కూడా లేని పరిస్థితిలో ఉంది. కాబట్టి వాళ్ళని ఒకటే విషయం అంటే ఇవాళ ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలి ఒక విషయము. ఇప్పుడు ప్రభుత్వాలు వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థికంగా సహకరించినప్పుడు కూడా వాళ్ళు తల్లిదండ్రులు లేరనేటటువంటి దాన్ని ఆ లోటుని ఎవరు పూర్తి చేయలేము. కాబట్టి మన వంతు ప్రయత్నంగా భవిష్యత్తు వీళ్ళకి సంబంధించినటువంటి చదువుకు సంబంధించి కానీ, వాళ్ళ భోజనానికి సంబంధించి కానీ, వాళ్ళ బట్టలకు సంబంధించి కానీ అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పేసి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా ఏంటంటే ఆ పెద్ద అమ్మాయి 9 వరకు చదివి డ్రాప్ అవుట్ ఉంది. ఆ అమ్మాయికి 10th క్లాస్ ఎగ్జామ్ కట్టిస్తున్నాను. ఆమెని అవసరమైతే కూడా పై చదువుల కోసం ఎక్కడైనా వేరే స్కిల్డ్ సంబంధించిన అని ఆ రకంగా కొంత హాస్టల్లో పెట్టి చదివించడానికి కూడా ప్రయత్నం చేస్తాను తప్పకుండా. అయితే భవిష్యత్తులో కూడా నేను సమాజం కూడా ఏమంటే తల్లిదండ్రులు లేరు అనేటటువంటి ఆలోచన మర్చిపోయే విధంగా అందరూ కూడా ఓన్ చేసుకునే పరిస్థితి ఉంటే బాగుంటుంది. రాజకీయ నాయకులుగా ఎవరైనా కూడా అవసరాలు తీరుస్తామేమో కానీ వాళ్ళ నమ్మనాలైనటువంటి లోటును మాత్రం ఎవరైతే తీర్చలేము. కొంత ప్రయత్నంగా వృతాభక్తిగా ఈ ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఏదేమైనా ఈ చిన్నపిల్లల భవిష్యత్తు ముందు కూడా ప్రభుత్వం వీళ్ళకు ఉద్యోగం కల్పించే విధంగా ఒక స్కిల్డ్ అని ఏదైనా దానికి సంబంధించినటువంటి టెక్నికల్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అందించి ఆ పెద్ద అమ్మాయికి ఇమీడియట్గా గవర్నమెంట్ ఏదైనా చూస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రకంగా నేను కూడా ప్రయత్నం చేస్తాను. స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ ఖచ్చితంగా వాళ్ళకు ఒక అండగా నిలిచేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాము. చాలామంది కూడా ముందుకు వస్తున్నారు. ఇవాళ నేను ఇప్పుడు ఈ గ్రాసరీ తీసుకొస్తుంటే కూడా కొంతమంది అసోసియేషన్ వాళ్ళు కానీ అక్కడ మిగతా వ్యాపారస్తులు కానీ సరే ఏమైనా అవసరం ఉంటే చెప్పండి మేము కూడా చేస్తామని చెప్పి సమాజం వాళ్ళకి సహాయం చేయడానికి ముందు ఉంది. కాకపోతే వాళ్ళకు పేరెంట్స్ లేరు అనేటటువంటి ఆలోచన ఏ రకంగా పూడ్చాలనే దాంట్లో అది చాలా బాధాకరమైన విషయం. వయస్సు రీత్యా కూడా చాలా చిన్న పిల్లలు. అసలు ఈ అమ్మాయికి ఇప్పుడు తల్లిదండ్రులు లేరనేటటువంటి భావన కూడా పూర్తిగా అసలు భవిష్యత్తు ఒక అందమైన భవిష్యత్తుని వీళ్ళు కోల్పోయారనేటటువంటి బాధ అయితే వాళ్ళకి ఏ రకంగా పూడ్చాలనేటటువంటి కొంత ప్రయత్నంగా మనం అయితే చేస్తున్నాం. అయితే ఈ గ్రామ పెద్దలకు కానీ వీళ్ళకి సంబంధించిన కొంత బంధువులు ఉన్నారు ఇక్కడ నరసింహ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారంటే మేమున్నా అనేటటువంటి భరోసాని ఇవ్వండి. వాళ్ళకి కావాల్సిన అవసరాలు మనం పూర్తి చేస్తాం ఖచ్చితంగా. కానీ మేము ఉన్నాం అనేటటువంటి కనీసం ఒక చుట్టాలు బంధువుల నుంచి అరే వీళ్ళకు మేము ఉన్నాం అనేటటువంటి ఒక భరోసా కల్పించేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి మేము కోరుతాం. ఓకే. సో మొత్తానికి అయితే చూశారు కదండి పాపం ఇద్దరు కూడా పిల్లలు. పెద్ద అమ్మాయి 9th క్లాస్ చదువుతూ కూడా ఫ్యామిలీకి అండగా ఉండడం కోసం ఈ పాపను చూసుకోవడం కోసం చిన్న పాప కాబట్టి తల్లిదండ్రులు పనికి వెళ్తా ఉన్నారు. సో పాపను చూసుకోవడానికి ఎవరు లేరని తన చదువును కూడా సాక్రిఫై చేసి పాప కోసం ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఆ తల్లిదండ్రులే ఈ బస్సు ప్రమాదంలో చనిపోతే మరి వీళ్ళని కాపాడేది ఎవరు? దేవుడికి జాలి అనేది ఉంటే మరి వీళ్ళిద్దరిని ఇలాగా అనాథలను చేస్తాడా? నిజంగా ఏం పాపం చేశారు మరి వీళ్ళిద్దరు? ఏమి అన్యాయం చేశారు? ఎవరికి అన్యాయం చేశారు? నిజంగా మరి ఇలాంటివన్నీ మనం చూసుకుంటూ ఉంటే చాలా దారుణంగా ఉంది. నిజంగా నేను అంటే నేను కూడా ఇక మనందరం కూడా మనుషులం కాబట్టి బాధపడక తప్పదు. కానీ వీళ్ళ బాధను ఎవరూ తీర్చలేని పరిస్థితి.
తల్లి బాధపడకమ్మా. శివనీల అమ్మా, ఏడొద్దమ్మా ఏడొద్దు. ఏడకమ్మ, ఏడకమ్మ. ఏం పేరు తల్లి నీ పేరు? భవాని. చదువుతావు మరి, మంచిగా చదువుకుంటావా? చదువుకుంటా, బాగా చదువుకుంటావా? సార్ చదివిస్తానంటే బాగా చదువుకుంటావా? చదువుకో. అమ్మా నాన్న లేరనే ఆ ఫీలింగ్ నీకు రాకూడదు. ఓకేనా? ఓకేనా అమ్మా? ఏమవుతావు చదువుకుని? ఏమవుతావు? ఏమవుతావు? డాక్టర్ అవుతావా? తెలియదు ఇంకా ఏం తెలియట్లేదు పాపం ఈ పిల్లకి, అసలు ఏమీ తెలియట్లేదు పాపం. సరే తల్లి ఏం పేరు? నీ పేరు ఏం పేరు తల్లి? శివలీల. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? బాధపడదు. మనం చేసేది ఏం లేదమ్మా. అంటే దేవుడి పరిస్థితి ఇది. మనం ఆ దేవుడు నడిచినట్టు మనం నడవాలంటే బాధపడదు. నువ్వు ఏడవద్దని మేము చెప్పడం తప్పితే ఇంకెంతకంటే మనం చేసేది కూడా ఏం లేదు. నువ్వు ఇప్పుడు రమేష్ గారు ఉన్నారు, మీరంతా ఒక లోకల్ లీడర్స్ అంతా ఉన్నారు, మీకు సపోర్ట్ చేస్తారు, మంచిగా చదివిస్తారు. ఇప్పుడు 10th క్లాస్ కూడా నేను కట్టిస్తా అంటున్నారు. చదువుకో, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి. తల్లిదండ్రులు లేరనే బాధ నీకు రాకుండా వీళ్ళందరూ మిమ్మల్ని చూసుకుంటారు, అక్కడిని చేర్చుకుంటారు. బాధపడద్దు. ఎవరు? అమ్మమ్మ. అమ్మమ్మ మరి ఏంటి మరి ఇప్పుడు వీళ్ళని జాగ్రత్త నువ్వే చూడాలి మరి ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు. నా కొడుకు కూడా నా కొడుకు ఏం ఉంటాడు. ఆడ ఇద్దరు పిల్లలు పెట్టి శివలీల కంట్రోల్ చేసుకోండి ప్లీజ్. శివలీల ఎడగమ్మ కొద్దిసేపు ఇక మీకు బాధ ఉంటుంది కానీ కంట్రోల్ చేసుకోండి. నిజంగా అంటే ఈ మధ్య మనం తరచూ చూస్తున్నాం దారుణమైన సంఘటనలు. నిజంగా పాపం ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి. వీళ్ళు కనీసం ఈ పాపకైతే ఊహ కూడా ఏం తెలియట్లేదు, ఏం తల్లిదండ్రులు ఉన్నారా లేరా అనేది కూడా తెలియట్లేదు. సో నిజంగా అంటే ఇలాంటి పరిస్థితి నిజంగా పగవాళ్ళు కూడా రావద్దు అనేది అందరూ అనుకుంటాం. కానీ మరి ఇప్పుడు వీళ్ళని ఎవరు ఆదుకుంటారు ఏంటంటే ఇక మొత్తం ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చారు. పాపం ఎవరు వాళ్ళకి చేతనే సహాయం చేస్తున్నారు. బట్ వీళ్ళ జీవితానికి ఒక మంచి బాట వేయడానికి రమేష్ గారు అయితే మంచి మనసు చాటుకున్నారు. నిజంగా అది చాలా మనందరం కూడా ఆనందపడాల్సిన విషయం. అమ్మా ఏమి ఆడుకో తల్లి, బాధపడకు. నీకు రమేష్ గారు అన్న ఉంటుంది, ఈ గ్రామస్తులు అన్న ఉంటుంది, పెద్ద మనుషులు ఉన్నారు. ఏం బాధపడకు. నువ్వు ఏంటంటే ఇప్పుడు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. చదువుకుంటావమ్మా బాగా? చదువుకో అమ్మా, చదువుకో. నీకున్నది ఒకటే మార్గం, చదువుకోవాలి బాగా. మంచి ఉద్యోగం కూడా ఎవరో ఒకరు నీకు ఇప్పించే బాధ్యత తీసుకుంటారు. ఏ ఇబ్బంది పడద్దు, నువ్వు బాగా చదువుకో. ఓకేనా? నిజంగా సార్, నిజంగా అంటే ఈ మనం అంటే చూడండి, అక్కడ ఫ్యామిలీలో అక్కడ 3 కూతుళ్ళు, ఇక్కడ తల్లిదండ్రులు, ఇలాగా అంటే ఎవరు ఊహించలేని అంశం ఇది. చాలా అసలు ఈ సంఘటన అసలు మనసు ఇట్లా గుండెలు పగిలేలా ఏడుస్తే కూడా వాళ్ళ బాధలు తీరనటువంటి పరిస్థితి. శవాలు కుప్పల్లా ఉన్నాయి అక్కడ. వీళ్ళు చిన్న పిల్లలు, అందరు డిపెండెంట్స్, ఇంకా కానీ వీళ్ళు డిపెండెంట్స్. మిగిలిన వాళ్ళ కనీసం ఎటు దిక్కేవారు అనేటటువంటి పరిస్థితులలో వీళ్ళ వేదన, వీళ్ళ బాధ వర్ణాతీతం. అసలు చిన్న వయసులో వాళ్ళకి కనీసం ముక్కుపచ్చలారని వయసులోనే ఆమె చెల్లెల కోసం చదువు త్యాగం చేసేసి ఈమెను చూసుకునేటటువంటి పరిస్థితి ఉంటే, ఇప్పుడు తల్లిదండ్రులు లేకపోతే ఈమెను చూసుకునే బాధ్యత ఆమె మీద పడింది. అందుకే ఇప్పుడు ఆమె ధైర్యం ఏంటంటే, ఇప్పుడు ఒకటే సమాజం కూడా ఏంటంటే ఆడపిల్లల్ని తక్కువ చేసి చూడకుండా ఆడపిల్లల్ని కూడా రేపు ఖచ్చితంగా వాళ్ళు శక్తివంతంగా వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడేటటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఉంటుంది. దీంట్లో అందరం భాగస్వాములు అవుదాం, అందరం ఓన్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు రోడ్డు పాలు కాకుండా వాళ్ళ జీవితాలు, కనీసం ఒక గజం భూమి కూడా లేదు వాళ్ళకి, ఎక్కడ కూడా కనీసం ఏం లేదు. ఈ చిన్న ఇల్లు తప్ప ఏం లేదు అసలు వాళ్ళకి. కాబట్టి ఒకటే విషయం ఏంటంటే, సమాజంలో మనం ఎన్నో సేవలు చేస్తాం, ఎన్ని రకరకాలుగా చేస్తుంటాం. కొంత వీళ్ళకి రేపు మంచి భవిష్యత్తులో వీళ్ళు ఏమవుతారో, సమాజానికి ఏం అందిస్తారో, వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది, సమాజానికి అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళని కొంత మంచి పొజిషన్లో ఉండేంత వరకు ప్రయత్నం చేద్దామని ఆలోచన. తప్పకుండా సార్, మీరు పెద్ద మనసు చేసుకున్నారు. మీ అండ వీళ్ళకి ఎప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి ఉండేలాగా, అలాగే పెద్దలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి నిజంగా అంటే ఇప్పుడు వీళ్ళ లోటుని మనం ఎవరం భర్తీ చేయలేం. నిజంగా మరి సారు నేను మంచిగా చదివిస్తానన్నారు. చదువుకో, చెల్లిని జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి, నువ్వే అమ్మ అవ్వాలి, అన్నీ నువ్వే అవ్వాలి చెల్లికి. ఏడొద్దమ్మా
కానీ తను 12 సంవత్సరాలు పాప అని అంటున్నారు. పాప చూస్తే చాలా చిక్కిపోయి అంటే ఈ పనులకి ఇలాగ ఫుడ్ సరైన పోషకాహారం కూడా లేక పోషకాహారం కూడా లేదు. ఆ, సరైన పోషకాహారం లేక పిల్లలు కూడా పిల్లలు చూశారు కదండి. అంటే గ్రామాల్లో ఉండే వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా ఉంది చూడండి. ప్రభుత్వాలు వస్తాయి పోతుంటాయి, వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండలేదు. గ్రామాల్లో ఏమున్నది వీళ్ళ పరిస్థితి? ఇద్దరు డైలీ కూలికి తల్లిదండ్రులు కూలికి వెళ్ళి పని చేసి తప్ప వీళ్ళ పూట గడవదు. ఆ. రెక్కాడితే కానీ డొక్కాడు లేనటువంటి పరిస్థితి. దట్టు వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళ నాన్న కష్టపడాలి, మళ్ళీ వాళ్ళ ఆరోగ్యానికి డబ్బులు కట్టాలి, వీళ్ళ బట్టలు, వీళ్ళ ఆరోగ్యానికి హాస్పిటల్ సంబంధించినటువంటి ఇన్ని రకాలుగా బాధలు పడుతూ హాస్పిటల్ కోసమే హాస్పిటల్ హైదరాబాద్ పోతున్నారు. నిద్రపోతున్నారు. వీళ్ళ అమ్మకి ట్రీట్మెంట్ ఆరోగ్యం చేయించుకుందామని. ట్రీట్మెంట్ కోసం అని హైదరాబాద్ పోతే ఉమ్. ఈ యాక్సిడెంట్ జరిగింది. అంత దారుణం అండి ఇది. సో ఈ పాపకైతే తల్లిదండ్రులు చనిపోయిన విషయం కూడా తెలిసేలా లేదు. ఎందుకంటే ఏమి మాట్లాడలేకపోతుంది చిటితల్లి అయితే పాపం. నిజంగా. ఏదేమైనా కొండంత ధైర్యం ఈ కుటుంబానికి భగవంతుడు అనేవాడు ఉంటే ఇలాంటి జరుగుతాయా? భగవంతుడు లేడని అనుకోవాలి ఇలాంటి విషయాలు. కానీ ఏదేమైనా మనకు మన మనసుకి సర్ది చెప్పుకోవాలి కాబట్టి ధైర్యంగా ఉండు సాయి, శివ, అమ్మా, ఓకేనా? నువ్వేం ఇబ్బంది పడకు, భయపడకు, బాధపడకు. అమ్మమ్మని చూడు, ఆ చెల్లిని కూడా జాగ్రత్తగా చూడు. రమేష్ సార్ ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీకు అండగా ఉంటారు, ఓకేనా? గవర్నమెంట్ నుంచి కూడా మనం గట్టిగా ఫైట్ చేద్దాం. ఎంతో కొంత ఈ పిల్లలకి ఏదో ఒకటి చేయాలని. రమేష్ గారు మీకు కూడా నేను అప్పీల్ ఇప్పుడు చేస్తున్నా. స్టేట్ గవర్నమెంట్ నుంచి 5 lakhs వచ్చినాయి. ఓకే. మేము ఇప్పుడు మోడీ గారి డబ్బులు కూడా 2 lakhs రేపు ఎల్లుండో డిపాజిట్ అయిపోతాయి. ఓకే. ఆర్టీసీ ఒక 2 lakhs ఇచ్చింది. ఓకే. per head. మొత్తం అన్ని కలిపి ఒక 10 ఆ. లక్షల వరకు వస్తాయి. ఆ. వీళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్, వీళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా plan. భవిష్యత్తు కూడా ఫిక్స్ చేసేసి సరే వీళ్ళకి గవర్నమెంట్ కూడా ఎందుకంటే సరే డబ్బులు ఒక్కటే కాదు, వీళ్ళు కూడా సమాజంలో నిలదొక్కుకోవాలి. సరే తల్లిదండ్రులు లేకపోయినా మేమేందో అనే ఒక ఛాలెంజింగ్ చూపించాలి. నేచర్ వీళ్ళకి అవును. చూపించాలని దాంట్లో ఉమ్. ఆడపిల్లలుగా వీళ్ళు ఏం కాదు అనేటటువంటి పరిస్థితి నుంచి ముందుకు వచ్చేసి ఉమ్. వీళ్ళంతకు వీళ్ళు నిలబడి ఇన్ని సమస్యలను దాటుకొని నిలబడేటటువంటి పరిస్థితి కల్పించాలనేది మీ ప్రయత్నం. మా ప్రయత్నం అది. తప్పకుండా సార్ మీ అవును. ప్రయత్నం సఫలీకృతం కావాలి రమేష్ గారు. అవును. మీరు తప్పకుండా ఉండాలి. నిజంగా అంటే ఇలాంటి టైంలోనే మానవత్వం చాటుకుంటారు మా రమేష్ లాంటి వారు, మంచి హృదయం ఉన్నవాళ్ళు. నిజంగా మరి నిజంగా గవర్నమెంట్ కూడా ఇంకా 5 lakhs అనేది కాదు, కొంచెం మంచిగా చూడాలి. ఏం తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు వీళ్ళకి అనాథలు అయిపోయారు. ఇప్పుడు వీళ్ళకి ఆశ్రయం ఎవరు లేరు. దయచేసి ఆలోచన చేయండి. రాజకీయాలు పక్కన పెట్టేయండి, ఇలాంటి వాళ్ళని ఆదుకోండి. ఎవరు చేసిన తప్పు అని అంటే డ్రైవర్లు తప్పు అనాలా, లేకపోతే రోడ్డు సరిగ్గా లేని ప్రభుత్వం అని అనాలా, లేకపోతే నిబంధనలు పాటించినటువంటి డ్రైవర్లు అనాలా, ఎవరిని అనాలి, ఎవరిని నిందిస్తాం మనం? సో ఏదైనా ఘోరం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది. ఈ ఫ్యామిలీకి న్యాయం జరిగేలాగా ప్రభుత్వాలు ముందుకు రావాలని మేమందరం కోరుకుంటున్నాం. మేము కూడా ఆ విధంగా మీకు అప్పీల్ చేస్తా ఉన్నాం. దయచేసి ఈ ఫ్యామిలీని ఆదుకోండి. సరే పెద్దలు ఉన్నారంటే ఆదుకుంటారు, వాళ్ళు మీరు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆదుకుంటారు. కానీ మీరు కూడా ఉన్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసమే, మీరు ప్రజాపాలన అంటున్నారు కాబట్టి దయచేసి మీ ప్రజాపాలనని ఒకసారి మీరు రుజువు చేసుకోండి. రుజువు చేసుకుని ఈ ఫ్యామిలీకి అండగా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పిల్లలకి ఇద్దరికి కూడా మీరు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బ్రదర్, ఏం పేరు మీ పేరు? నా పేరు నరసింహ. నరసింహ గారు. అవును. ఏంటి పిల్లలకి ఏమవుతారు మీరు? నేను కోడలు అవుతాను, మా అమ్మ మేనమామ కూతుర్లు. ఓకే, ఓకే, మేమ కూతుర్లా. ఓకే. ఎలాగ మరి ఏంటి మరి వీళ్ళని ఏ విధంగా చూద్దాం అనుకుంటున్నారు? ఎలాగ మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? అంటే ఇంతకు ముందు వాళ్ళు ఈ లోకంలో లేకపోవడం చాలా బాధాకరం. మా మామగారు అంతా ఫోన్ చేసి మాట్లాడేది, ఈ పెద్ద పాపని కానీ మా తమ్మునికి ఇంత చేద్దాము అని ఇంటికి వచ్చి కానీ అడిగిన రోజులు అనుకున్న రోజులుగానే ఉన్నాయి. బట్ ఈ పరిస్థితుల్లో మేము అడగము, చెయ్యం. ఎందుకంటే ఆ పాప ఏమనుకుంటే అది చేయాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మా మామ మా అక్క ఇంటికి వచ్చి అడిగినరు కానీ ఏజ్ లేదు ఇంకా, లేదు కాబట్టి నేను ఓళ్ళో పెట్టాము. వాస్తవానికి అదే జరిగింది. బట్ ఇక్కడ నుంచి మా మామలు లేరు కాబట్టి ఇప్పటి నుంచి నేను ఖచ్చితంగా ఎంబడి ఉంటా. వాస్తవానికి ఏంటంటే నేను 2 రోజులు ఈడున్నా, అంటే అమ్మ నాన్న లేకపోతే నేను 2 రోజులు 3 రోజులు ఈయనే ఉన్నా. ఉంటే చిన్న పాప నాన్న అనుకుందామన్నా గానీ నా తమ్ముడు నాకు తెలియకుండా వీడియో తీశాడు. మా అమ్మ పోకు, నువ్వు ఈయనే ఉండు, స్నానం ఈయనే చేసుకో అని చెప్పేసి చేతు పట్టుకొని ఒళ్ళో కూర్చొని ఏడుస్తా ఉంది చిన్న పాప. కానీ నేను ఉంటా, ఎప్పటికైనా ఉంటా. ఒకవేళ ఏదైనా పని మీద వెళ్ళినా కానీ ఫోన్లో మాట్లాడడం అలా ఉంటా. అదే విధంగా మీరే ఉండాలి. ఎందుకంటే మేనమామ వరుస అవుతారు, ఆ పిల్లలకి తండ్రి లాగా మీరు కూడా ఉండండి. పెద్దల సహాయం ఎలా ఉంటుంది? తప్పకుండా ఉంటాను. అదే విధంగా రమేష్ అన్న ఇంత భరోసా ఇచ్చాడు, ఇక్కడే లోకల్లో ఉంటారు. అన్న ఒకసారి మాట ఇస్తే అది తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే అన్న చాలా రోజుల నుంచి నాకు చాలా పరిచయం దగ్గర. అన్న చెప్పాడు, ఇంతకు ముందు వచ్చేటప్పుడు వస్తున్నాం తమ్మి ఇట్లా అన్నలు కానీ, తర్వాత తెలిసింది నాకు, పర్లేదు తమ్మి చూసుకుందాం అని. ఫస్ట్ రోజు అన్ననే వచ్చి స్టేట్మెంట్ నేను చూసుకుంటా, వాళ్ళని భరోసా ఉంటా అని చెప్పేసి అన్న చెప్పడం జరిగింది.
అదేవిధంగా ఇప్పుడు అన్నగాని ఒక కోరడం ఏంటంటే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు అన్న కాబట్టి కొంచెం వాయిస్ రేజ్ చేసి, అమ్మాయి 9th డ్రాప్ అవుట్ అయింది. టెన్త్ ఆర్ ఇంటర్ కంప్లీట్ చేసేసి చేసిన తర్వాత ఏదో గవర్నమెంట్ జాబ్ ఏదో పోస్టులను లేకపోతే ఆశా వర్కర్ అంగన్వాడీ టీచర్ పెట్టిస్తే బాగుంటదని నా ఆలోచన. ఎందుకంటే కాకపోతే నిజంగానే ఇప్పుడు అన్న రమేష్ గారు ఏమంటున్నారంటే 10th క్లాస్ రాయించిన తర్వాత పాస్ అయ్యి ఇంటర్ కూడా చేస్తే డెఫినెట్లీ వాళ్ళ ఆ అవకాశం కల్పిస్తారు, డెఫినెట్లీ మాట్లాడతారు వాళ్ళు కూడా, వాయిస్ ఎప్పుడు రేజ్ చేస్తారు. మనం కూడా సహాయం చేద్దాం, మనం కూడా ఉందాం, మేము కూడా మీడియా కూడా మీకు అండగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా చేస్తాం, గవర్నమెంట్ చేస్తుంది, అంత చేస్తుంది, అది ఫిక్స్డ్ డిపాజిట్ అంటే కొంత పెళ్లిలో అమ్మాయి పెళ్లికి ఖర్చు అయిపోతుంది. కానీ తర్వాత జీవనోపాధి ఏంటి అంటే మా మామ లాగా అదే కూలి చేసి అదే రోజు అయితే రోజు కూలి అయితే దొరకదు. ఎందుకంటే నేను కానీ ఒక రైతు బిడ్డని, మా నాన్న కానీ అదే చూసాం కాబట్టి అది ఏదో గవర్నమెంట్ చూపిస్తే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ప్రైవేట్ లో అయినా గవర్నమెంట్ ఇంకా గవర్నమెంట్ అనుకుంటే ఈజీగా చేయగలుగుతుంది. పోస్టల్లో ఉంటాయి, లేదంటే అంగన్వాడీ టీచర్ గా ఉంటాయి, 10th ఆర్ ఇంటర్ మీద చేయగలుగుతుంది. కాబట్టి అది చేస్తారని నేను ఒక నమ్మకంతో ఉన్నా. రమేష్ అన్న వాయిస్ లేపితే ఆటోమేటిక్ ఇదవుతుందని నేను అనుకుంటున్నా మా కాన్స్టిట్యున్సీలో. తప్పకుండా రమేష్ గారు ఆయన చేయాల్సింది ఆయన చేస్తారు, గ్రామస్తులు కూడా చేయాల్సింది చేస్తారు, మీరు చేయాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోండి. మామ నువ్వు కూడా నీ బాధ్యత చూసుకో, పిల్లల్ని ఓకేనా, చూసుకుంటావు కదా, నీకు కూడా వయసు పెద్దగా అయింది, ఎవరిని ఏమనేలాగా లేము ఇప్పుడు. కొన్ని నువ్వు వయసులో ఉంటే పోనీ ఏమైనా చూసుకున్నావన్నా మనం కూడా గట్టిగా అడగొచ్చు, వీడు కూడా పెద్ద ఆవిడ అయిపోయాడు. సో అమ్మా ధైర్యంగా ఉండి తల్లి, అమ్మా బాధపడదు తల్లి, మంచిగా తినండి, మంచిగా ఆరోగ్యంగా ఉండండి. ఆయన కూడా మామనే ఊళ్ళుంటాడు, అంటే ఊళ్ళుంటాడు మామనే చూసుకున్నాడు. అంటే అయినా సరే అందరికన్నా ఊళ్ళో ఎక్కువ ఉండి చూసుకున్నా అంటే మామనే. మామ పెదప్ప అమ్మమ్మ వాళ్ళు. ధైర్యం ఉంది కదా నీకు, ఏదున్నా ఏమన్నా చెప్పాలన్నా ఇక మా అమ్మకే చెప్తాను. ఫోన్ చేసి మామ ఇట్లుంది అంటే దా అంటే వస్తాడు. మా అమ్మ మా పేపకు ఫోన్ చేసి చెప్పిన మా పేప వస్తాడు. మా అవ్వకు ఇట్లా ఖర్చులు కొన్ని ఖర్చులు లేవు, పైసలు ఏంటంటే అమ్మకు హెల్త్ బాగాలేదు, పైసలు ఏంటంటే అమ్మమ్మ వాళ్ళు ఇస్తుంటే, మామ ఇస్తుండే, పేప వాళ్ళు ఇస్తుంటే. ఇప్పుడు మామ ఉండడం ధైర్యం ఉందా నీకు? ఉంది కదా, ఆ ధైర్యంతో ఉండు, బాధపడకు. మరి అమ్మ నాన్న లేరనే ఫీలింగ్ నీకు రానివ్వు, ఎందుకంటే చెల్లిని కూడా చూసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. ఓకేనమ్మా, నువ్వు బాగుండాలి, నువ్వు మంచి జాబ్ చేసుకోవాలి, చెల్లిని కూడా చూసి చెల్లి భవిష్యత్తు కూడా నీ మీద ఆధారపడి ఉంది కాబట్టి మీరిద్దరూ బాగుండాలి. సరే పెద్దలు ఎలాగ సహాయం చేస్తారు, ఆ మామ ఉంటాడు, నీకు అందరూ ఉంటారు, మేము కూడా ఉంటాం, కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి ముందు మేము. ఓకేనా తల్లిదండ్రులు లేరన్న ఫీలింగ్ రానివ్వు. ఓకేనా, రానివ్వు కదా, చదువుకుంటావు కదా, బాగా చదువుకో, కాన్సన్ట్రేషన్ చేయి, బాగా చదివించడానికి పెద్దలంతా ఉన్నారు, బాగా చదువు. ఓకేనా. సో చూసారు కదండి పరిస్థితి ఇది. దయచేసి గవర్నమెంట్, నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, అన్న కూడా ఉన్నాడు, ఆయన మేనమామ అంటే ఆయన పేరు, మీ పేరేంటన్నా? సురేష్ గారు మీరు చెప్పండి అసలు ఏంటి, మీరు అంటే పిల్లలకి ఈ విధంగా సహాయం చేద్దాం అనుకుంటున్నాం? మేము అన్నగా తోడుగా ఉంటామంటే మీ అమ్మాయికు ఇది చేసుకుంటున్నాం సార్. మా ఊరు కాబట్టి మా మేనత్త కొడుకు, మా పెద్దనైన బిడ్డ కాబట్టి మా కుటుంబంలో మేము బాధ్యత మాది వహించుకుంటాం సార్. ఓకే, మంచిగా నడుపుకుంటాం, మా పిల్లల లేక మేము ఇది చూసుకుంటాం. థ్యాంక్స్ అన్న, నిజంగా థ్యాంక్స్, మీకు నిజంగా ధన్యవాదాలు. సో అంటే దేవుడు ఏదో ఒక రూపంలో, దైవం మానుష్య రూపే అంటారు కాబట్టి వీళ్ళ రూపంలో, రమేష్ గారి రూపంలో, వీళ్ళందరి రూపంలో, వీళ్ళ మామల రూపంలో కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళకి మీరెవరన్నా కూడా దయచేసి ఒకటే కోరుకుంటున్నా, మా ఛానల్ తరపు నుంచి ఈ పిల్లలకి ఏమైనా సహాయం చేయాలనుకుంటే, ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు దేశంలో మొత్తం కూడా, మన ఇండియా నుంచి బొచ్చిన మంది వెళ్తున్నారు అమెరికాలకి. మీరు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత వీళ్ళకి సహాయం చేయండి, ఎందుకంటే వీళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. మీరు ఏదేదో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి చేయాల్సింది, ఇట్లాంటి వాళ్ళు పేద ప్రజలకు మీరు సహాయం చేయండి. ఎన్ఆర్ఐలు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, సినిమా యాక్టర్స్ ఉన్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఒకటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు మీరు ఏపీలో ఎంత అద్భుతమైన పరిపాలన చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే, బట్ ఇక్కడ కూడా చూడండి, వీళ్ళని కూడా సహాయం చేసి వీళ్ళు కూడా మీరు ఆదుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా సహాయం చేస్తున్నారు మీరు అనేది నాకు తెలుసు కాబట్టి నేను అడుగుతున్నాను. దయచేసి వీళ్ళని ఒక్కసారి విజిట్ చేసి ఈ ప్రాంతానికి వచ్చి వీళ్ళని ఆదుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ కూడా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే నేను ఒక నెంబర్ పెడతాను, వీళ్ళ నెంబరే పెడతాను, గూగుల్ పే కానీ ఫోన్పే కానీ. దయచేసి వీళ్ళందరికీ సహాయం చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మీరు వీళ్ళకి భవిష్యత్తుకు మంచి బంగారు బాట వేస్తారనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.